హే బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హ్యాపీ ఉగాది అందరికీ. ఈరోజు మా సొసైటీ టెంపుల్లో ఉగాది సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. దానికోసం నేను ఫెస్టివ్ మేకప్ లుక్ని ఎలా క్రియేట్ చేశానో ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో, ఐఎమ్ లావణ్య. ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అండ్ బ్యూటీ థెరపిస్ట్. ఏ మేకప్కైనా స్కిన్ ప్రెప్పింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం ఫస్ట్ మనం క్లెన్స్ చేసుకోవాలి. దీనివల్ల ఫేస్ పై ఉండే డర్ట్ అండ్ ఆయిల్ రిమూవ్ అవుతుంది. ఆఫ్టర్ క్లెన్జింగ్ నేను టోనర్ అప్లై చేస్తున్నాను. దీనికోసం లానేజ్ మిల్క్ టోనర్ని యూజ్ చేస్తున్నాను. చూస్ అకార్డింగ్ టు యువర్ స్కిన్ టైప్. టోనర్ pH లెవెల్ని బ్యాలెన్స్ చేస్తూ స్కిన్ హైడ్రేటింగ్గా ఉంచుతుంది. నెక్స్ట్ మాయిశ్చరైజర్ని అప్లై చేసుకోవాలి. ఇది మన స్కిన్ టైప్ని బట్టి చూస్ చేసుకోవాలి. డ్రై స్కిన్ వాళ్ళైతే క్రీమ్ బేస్డ్ అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళైతే జెల్ బేస్డ్ యూజ్ చేయాలి. నేను బయోడర్మా మాయిశ్చరైజర్ని యూజ్ చేస్తున్నాను ఫర్ ఏ స్మూత్ బేస్. ఇప్పుడు సన్ స్క్రీన్ని అప్లై చేస్తున్నాను. దీన్ని కూడా మీ స్కిన్ టైప్ని బట్టి చూస్ చేసుకోవాలి. స్కిన్ ప్రెప్పింగ్లో లాస్ట్ స్టెప్ లిప్ బామ్. ఫర్ ఏ స్మూత్ బేస్ ఇండివైల్ లిప్ బామ్ని యూజ్ చేస్తున్నాను. మేకప్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ప్రైమర్. నేను ఎల్ఫ్ ప్రైమర్ని యూజ్ చేస్తున్నాను. ప్రైమర్ని అప్లై చేయడం వల్ల పోర్స్ని బ్లర్ చేస్తుంది. ఇట్ క్రియేట్స్ ఎ స్మూత్ బేస్ ఫర్ ఫౌండేషన్. మేకప్ లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ కలర్ కరెక్టింగ్. డార్క్ సర్కిల్స్ అండ్ పిగ్మెంటేషన్ని హైడ్ చేయడానికి కలర్ కరెక్టింగ్ యూజ్ అవుతుంది. దీనికోసం నేను స్మాష్ బాక్స్ బెక్కా కలర్ కరెక్టర్ని యూజ్ చేస్తున్నాను. ప్రొడక్ట్ని అప్లై చేసుకుని బాగా బ్లెండ్ చేసుకోవాలి. హౌ యూ బ్లెండ్ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టెప్ ఫౌండేషన్. ఫౌండేషన్ ఈజ్ ఏ కీ స్టెప్ ఇన్ మేకప్. సో రైట్ షేడ్ని చూస్ చేసుకుని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు బ్యూటీ బ్లెండర్ ఆర్ బ్రష్ తీసుకుని డ్యాబింగ్ మోషన్లో బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఎంత బాగా బ్లెండ్ చేసుకుంటే అంత స్మూత్ ఫినిషింగ్ వస్తుంది. నేను ఎల్ఫ్ కాస్మెటిక్స్ సాఫ్ట్ గ్లామ్ ఫౌండేషన్ని యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ స్టెప్ కన్సీలర్. నేను మిలానీ కన్సీలర్ని యూజ్ చేస్తున్నాను. న్యాచురల్ లుక్ కనిపించాలంటే స్కిన్ టోన్కి మ్యాచ్ అయ్యే షేడ్ని చూస్ చేసుకోవాలి. కన్సీలర్ అప్లై చేసుకుని బ్యూటీ బ్లెండర్ ఆర్ సాఫ్ట్ బ్రష్తో బ్లెండ్ చేసుకోవాలి ఫర్ స్మూత్ ఫినిష్. నెక్స్ట్ వచ్చేసి పౌడర్ అప్లికేషన్. నేను ట్రాన్స్లూసెంట్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను. ఐ చోస్ క్లినిక్. ఇది లైట్ వెయిట్ ఉంటుంది. ఆయిల్ని కంట్రోల్ చేసి స్మూత్ ఫినిషింగ్ ఇస్తుంది. నెక్స్ట్ ఐ మేకప్. నేను చాలా సింపుల్ ఐ మేకప్ని క్రియేట్ చేస్తున్నాను. దానికోసం హ్యూడా బ్యూటీ ప్యాలెట్ని యూజ్ చేస్తున్నాను. లైట్ బ్రౌన్ షేడ్ తీసుకొని క్రీజ్ ఏరియాలో అప్లై చేయండి. ఇప్పుడు ఫ్లఫీ బ్రష్ తీసుకొని సర్క్యులర్ మోషన్లో బ్లెండ్ చేయండి. హార్ష్ లైన్స్ని అవాయిడ్ చేయండి. ఇప్పుడు ఫ్లాట్ బ్రష్ ఆర్ ఫింగర్తో షిమ్మర్ షేడ్ని ఐలైడ్ మీద ప్రెస్ చేయండి. నెక్స్ట్ లోయర్ ల్యాష్ లైన్ డిఫైన్ చేయడం కోసం సేమ్ బ్రౌన్ షేడ్ని తీసుకుని లోయర్ ల్యాష్ లైన్ మీద అప్లై చేసుకుని స్మచ్ చేయండి ఫర్ ఏ బ్యాలెన్స్ లుక్. నెక్స్ట్ ఐలైనర్ అప్లికేషన్. ఐలైనర్ని థిన్గా అప్లై చేయండి ఫర్ ఏ స్లీక్ లుక్. నేను డియోర్ ఐలైనర్ని యూజ్ చేస్తున్నాను. మస్కరా. ఫస్ట్ ఐలాష్ కలర్ని తీసుకొని ల్యాషెస్ని కర్ల్ చేసుకోవాలి ఫర్ ఏ లిఫ్టెడ్ లుక్. వాల్యూమైజింగ్ మస్కరాని అప్లై చేస్తున్నాను ఫర్ ఏ థిక్ అండ్ ఫుల్ ల్యాషెస్. నేను మెబ్లిన్ స్కై హై మస్కరాని యూజ్ చేస్తున్నాను. ఎక్స్ట్రా వాల్యూమ్ కోసం 2-3 కోట్స్ అప్లై చేసుకోవచ్చు. బట్ డ్రై అయ్యాక నెక్స్ట్ కోట్ అప్లై చేయాలి. లోయర్ ల్యాషెస్ని ఇగ్నోర్ చేయకండి.
నవ్ ఐబ్రోస్. ఫస్ట్ బ్రోస్ని స్కూలీ బ్రష్తో బ్రష్ చేయండి, న్యాచురల్ షేప్ కనిపిస్తుంది. నేను అర్బన్ డికే బిగ్ బుష్ బ్రో జెల్ని యూజ్ చేస్తున్నాను. లైట్ స్ట్రోక్స్తో ఫిల్ చేసుకోవాలి ఫర్ ఎ డిఫైన్ లుక్. నవ్ బ్రౌన్జర్. ఫర్ ఎ న్యాచురల్ ఎఫెక్ట్ మన స్కిన్ టోన్ కన్నా 2 షేడ్స్ డార్కర్ షేడ్స్ని చూస్ చేసుకోవాలి. నేను బాబీ బ్రౌన్ బ్రౌన్జర్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు బ్రష్ ఆర్ స్పాంజ్ తీసుకొని ఫోర్ హెడ్, చీక్ బోన్స్ అండ్ జా లైన్ దగ్గర అప్లై చేసుకోవాలి. ఇట్ క్రియేట్స్ ఏ స్కల్ప్టర్ లుక్. బ్లెండ్ ఇన్ సర్క్యులర్ మోషన్స్ టు అవాయిడ్ హార్స్ లైన్స్. నెక్స్ట్ బ్లష్ అప్లికేషన్. స్మైల్ అండ్ డాబ్ ఆన్ యువర్ చీక్స్. సాఫ్ట్ న్యాచురల్ లుక్ కోసం క్రీమ్ బ్లష్ని అప్లై చేస్తున్నాను. ఐ యూజ్డ్ ఎల్ఫ్ హేలో గ్లో క్రీమ్ బ్లష్. నౌ లిప్స్. పర్ఫెక్ట్ లిప్ కాంబోని క్రియేట్ చేయడం కోసం నేను బ్రౌన్ లిప్ లైనర్ అండ్ డియోర్ లిప్ గ్లాస్ని యూజ్ చేస్తున్నాను. అప్లై బ్రౌన్ లిప్ లైనర్ టు గివ్ ఇట్ ఏ డిఫైన్డ్ అండ్ ఫుల్లర్ లిప్స్. నౌ డియోర్ లిప్ గ్లాస్ని అప్లై చేయండి. దీంతో మన లిప్ కాంబో కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ స్టెప్ సెట్టింగ్ స్ప్రే. మేకప్ని లాంగ్ లాస్టింగ్ ఉండాలి అంటే సెట్టింగ్ స్ప్రే మస్ట్. ఇది ఆయిల్ కంట్రోల్, హైడ్రేషన్ అండ్ మేకప్ని లాక్ చేయడానికి బెస్ట్ ఆప్షన్. నేను స్మాష్ బాక్స్ ఫోటో ఫినిష్ సెట్టింగ్ స్ప్రేని యూజ్ చేస్తున్నాను. 8 inches డిస్టెన్స్తో ఐస్ క్లోజ్ చేసి అప్లై చేసుకోవాలి. డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయండి. డోంట్ టచ్ ఆర్ బ్లెండ్. దట్స్ ఇట్ గైస్. ఉగాది ఫెస్టివ్ మేకప్ లు చాలా ఎలిగెంట్ అండ్ ఈజీ రైట్. మీకు నచ్చిందా ఈ లుక్? అయితే మీరు కూడా ట్రై చేసి కామెంట్లో చెప్పండి. మీరు ఇంకా ఇలాంటి ఫెస్టివల్ మేకప్ లుక్స్ చూడాలి అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.